వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నాకు అనిపిస్తుంది మైనారిటీల మీద తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ఉన్నంత ప్రేమ, జాలి, దయ, కరుణ హిందువుల మీద ఏలలేకపాయే. హిందువుల మీద ఏల ఈ వివక్ష అనిపిస్తుంది. హజ్ యాత్రల పేరుతోటి లేకపోతే ఇంకో దాని పేరుతోటి ఎప్పుడు ముస్లిం ఓటు బ్యాంకుని, ముస్లింలను మేమంటే మీరు, మీరంటే మేము అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండే ప్రభుత్వాలు హిందువుల పట్ల ఏల వివక్ష అనిపిస్తుంది. ఎంత హిందువుల్లో కులాలు ఉంటే మాత్రం మరీ హిందూ విశ్వాసాలకు వాల్యూ ఇవ్వకుండా ముస్లిం విశ్వాసాలకు మాత్రమే వాల్యూ అన్నట్టు బిహేవ్ చేయడమే కొంత బాధాకరంగా కూడా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలిసిందే కదా, రంజాన్ వేళ రానే వచ్చింది. ఇక ఈ రంజాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లింలను 1 గంట ముందుకు వెళ్ళిపోవడానికి, టీచర్లు కనుక 4 గంటలకల్లా వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చింది. 1 గంట ముందు వెళ్ళడానికి. ఇక నువ్వు గంటిస్తే నేనేమన్నా తక్కువ, నువ్వు నా గురువు కదా, గురువుకు మించిన శిష్యుని అవుతా చూడని ఏకంగా తెలంగాణలో 3 గంటల ముందు వెళ్ళడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందట. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు రంజాన్ మాసంలో ప్రార్థనలు చేయడానికి ముందుగానే పని నుండి బయలుదేరడానికి అనుమతిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా 3 గంటల వరకు సడలింపట. ఈ నియమం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. మెజారిటీ ఉన్న దేశంలో హిందువులు వాళ్ళ మత హక్కుల కోసం పోరాడాల్సి వస్తుంది. అదే మైనారిటీ వాళ్ళకేమో ప్రభుత్వాలు వంగి వంగి దండాలు పెట్టి వాళ్లకు అధికారుల లాంఛనాలతో జీవోలు ఇస్తున్నారు. అయ్యప్ప మాల వేసుకుంటే హిందూ ఉద్యోగులకు నో పర్మిషన్, మీరు యూనిఫామే వేసుకోవాల్సిందే, మీరు హారతి ఉండని, ఇంకొకటి ఉండని, ఏది ఉండని, మీకు ఎలాంటి సడలింపులు ఉండవు. కార్తీక మాసం వచ్చినా సడలింపులు ఉండవు, లేకపోతే హనుమాన్ మాల వేసుకున్నా సడలింపులు ఉండవు. కానీ రంజాన్ మాసం వచ్చిందంటే సారు ముస్లిం ఉద్యోగులకు పర్మిషన్లు గ్రాంటెడ్ అని వాళ్ళు అడగడానికంటే ముందే చాలా పెద్ద ఎత్తున ఆఫర్లు ఇస్తూ ఉంటారు, గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటారు. అదే నాకు అర్థం కావట్లేదు. తెలుగు రాష్ట్రాలలో ముస్లింల మీద ఉన్న ప్రేమలో కాస్తైనా హిందువుల మీద ప్రభుత్వాలకు ఎందుకు లేదు అని మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ₹1 అయినా ఆర్ వాయిస్ చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.